32 మంది 5 రోజులు 13 సంవత్సరాల పిల్లని అత్యాచారం చేసి హింసించి ఆ పాప చనిపోయే విధంగా చేసిన వాళ్ళని చేసిర్రు. మరి చనిపోయింది హిందూ అమ్మాయి కదా. ఈ హిందూ అమ్మాయి మీద మరి ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడటం లేదు? చనిపోయింది హిందువే కదా. దీని మీద ఎందుకు రాజ్యం మాట్లాడదు? కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా. ఆ 32 మందిని ఎన్కౌంటర్ చేయమని ఎందుకు చెప్పదు? అంటే వాళ్ళ జైళ్ళలో పెట్టి 3 పూటల తిండి పెట్టి బరితెగించి బయటకు వచ్చి మళ్ళా అత్యాచారాలు హత్యలు చేయమని ప్రోత్సహిస్తుందా హిందూ దేశమా? దీనికైనా హిందువు 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 బంధువు మీ బంధలు. ఆడపిల్లల విషయంలో ఈ దేశంలో భద్రత అనేదే లేదు. 6 నెలల పిల్ల కానించి చిన్న పసిపిల్ల కానించి ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలు, హత్యలు, మిస్సింగ్లు, రకరకాల హింసలు. హిందూ దేశం అంటే ఏంటిది? హిందూ సాంప్రదాయం అంటే ఏంటిది? అంటే ఆడపిల్లలకు భద్రత లేని దేశము హిందూ దేశం అని చెప్పుకోవాలా? అసలు ఏమని చెప్పాలి? నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ ప్రభుత్వాన్ని. అసలు గొంతులు చించుకునే మీరు, హిందువు బంధువు అని రకరకాలుగా మాట్లాడే మీరు, మరి చచ్చిపోతున్న పిల్లలంతా హిందువులే, అత్యాచారాలు జరుగుతున్న పిల్లలందరూ కూడా హిందువులే. మరి మీకేమైంది? దీని మీద మీరెందుకు మాట్లాడరు? రామరాజ్యం మేము కూడా ఒప్పుకుంటాం, ఓకే రామరాజ్యం రావాలి. కానీ మరి రావణు సొమ్ము కూడా దొంగతనం చేసిరు, 100 కోట్లు దొంగతనం జరిగింది. మరి దేనికి మాట్లాడదు బీజేపీ ప్రభుత్వం? అంటే అత్యాచారాల మీద మాట్లాడదు, దేవుని గుళ్ళల్లో దొంగతనాలు జరిగితే మాట్లాడరు. మరి దేనికి ఈ రాజ్యం? ఎవరిని ఉద్ధరించడానికి? ఏం చేయాలి? అసలు ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు మీరంతా కలిసి? ఎక్కడ కూడా ఒక్క నిజాయితీ కనిపిస్తలే, ఎక్కడ కూడా నిజాయితీ కనిపిస్తుంది. పిల్లల చదువులల్లో నిజాయితీ లేదు, పేపర్ లీకులు అవుతాయి. ప్రతి చోట ఎవడన్నా పేదవాడు ఒక 60 గజాలు ఆక్రమించుకుంటే వాని మీద యుద్ధం చేస్తారు. కానీ 1000 కోట్ల ఎకరాల భూములని ఎవడైతే, లక్షల ఎకరాలని ఎవడైతే ఆక్రమించుకుంటాడో వాని జోలికి పోరు, వాని ఎమ్మడి కూసుకొని భోజనాలు చేస్తారు. బ్యాంకులలో చిన్న చిన్న రైతులు అప్పులు తీసుకుంటే ఆ రైతులకు నోటీసులు పంపిస్తారు, వాని ఇంటి మీద దాడి చేస్తారు, వాని కొంపలో ఉన్న గొడ్డు గోద తీసుకొచ్చుకొని బ్యాంకుల కాడ కట్టేసుకుంటారు. మరి ఆదాని అంబానీ లాంటి వాళ్ళు కొన్ని 1000 కోట్ల రూపాయలని ఎగ్గొట్టిరు కదా, వాళ్ళ మీద ఎందుకు మాట్లాడట్లేదు ఈ బీజేపీ? ఈ రాజ్యం ఎందుకు మాట్లాడదు? మీరు తప్పులు చేస్తున్నారు అని అంటే వాడి మీద ఏదో ఒక వంకలు పెట్టి, వాడు నక్సలైట్ అని చెప్పో, దేశద్రోహి అని చెప్పో, వాడు సంఘ విద్రోహి అని చెప్పో రకరకాలుగా క్రియేట్ చేసి కేసులలో పెడుతుర్రు. అసలు మీ ఉద్దేశం ఏంటిదిరా నాయన? ఎవరిని ఉద్ధరించాలి మీ ప్రభుత్వాలు? మీ వల్ల ఎవరిని బాగుపడాలి? మీ వల్ల పేదవాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? పోనీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా, ఈ దేశ ప్రజలకు ఏమైనా భద్రత ఉందా? మహిళలకు రక్షణ ఉందా? చట్టాలు సక్కంగా ఉన్నాయా? ఇతర దేశాలతో పోల్చుకుంటే మన చట్టాల పరిస్థితి ఒక్కసారి చూసుకోండి. అక్కడ ఏదన్నా జరిగితే ఎమ్మటే మనుషుల్ని ఏదో ఒక రకమైన మళ్ళీ ఇంకొకటి చేయకుండా భయానికి గురి చేస్తాయి ఈ చట్టాలు. కానీ మన దగ్గర ఏంద్రా నాయన, పొద్దున్నే మన టిఫిన్ పెడతారు, మంచిగా ఇడ్లీ దోశ పెడతారు, మధ్యాహ్నానికి మటన్ చికెన్ పెడతారు, నైట్ భోజనం పెడతారు. ఇప్పుడు వారాలు బేసారం, ఆదివారం మంచిగా నాన్ వెజ్ పెడతారు. అంటే వానికి రెగ్యులర్గా ఒక డాక్టర్ని తీసుకొచ్చి చెకప్ చేయిస్తారు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, ఇంత భయంకరమైనటువంటి రాజ్యము, ఇంత అసలు కనీసము ఒక న్యాయమైనది, ఒక భద్రత లేనటువంటి లాండ్ ఆర్డరు ఎక్కడుందంటే ఏడలేదు, భారతదేశంలోనే తగలబడ్డది. నేను కూడా అడుగుతున్నాను, భద్రత లేని రాజ్యము హిందూ దేశం కావాలి, హిందువులు బొందలు పెట్టడానికారా హిందువులు? ఏం హిందువులు రా నాయన? హిందూ ఏది? మరి హిందూ పిల్లలు ఆగమైపోతే మాట్లాడరు, హిందువులు చచ్చిపోతే మాట్లాడరు, హిందువుల మీద అత్యాచారం జరిగితే మాట్లాడరు. హిందూ అంటే ఏంటిది? ఈ భజనలు చేసే ఎదవలందరికీ కూడా నేను కూడా చెప్తా ఉన్నాను, రాముని గుళ్ళ దొంగతనం జరిగితే మాట్లాడరు, పిల్లల మీద అత్యాచారం జరిగితే మాట్లాడరు,
ఈ దేశంలో మహిళలు కిడ్నాప్ అయితే మాట్లాడరు, హత్యలు జరిగితే మాట్లాడరు. దేనికి హిందూ అనే పదాన్ని అడ్డం పెట్టుకున్నారు ఈ బీజేపీ వాళ్ళు, అది చెప్పాలి. రామునికే భద్రత ఇయ్యలేరు, ఆడదానికి భద్రత ఇయ్యలేరు, చదువుకు భద్రత ఇయ్యలేరు, ఉద్యోగానికి భద్రత ఇయ్యలేరు, నిరుపేదకు జీవితానికి భద్రత ఇయ్యలేరు. ఏమిటికి రాయని మీ పరిపాలన, మిమ్మల్ని బొందబెట్టి రాను. దీని మీద ఆలోచించుకోవాలి మీరు. ఎందుకంటే దేశం గౌరవప్రదంగా ఉండాలి. నేను కూడా కోరుకుంటున్నా, హిందూ దేశం కావాలని మేము కూడా అనుకుంటాం. కానీ భద్రత లేని హిందూ దేశం ఏందని అడుగుతున్నా. హిందూ దేశం కావాలి. మీకు ఉన్నది బీజేపీ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రపంచ దేశాలలో క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు ఉన్నాయి, హిందూ దేశం ఎందుకు ఉండకూడదు అని అంటున్నారు. హిందూ దేశం ఉండాలి, కానీ రాముడి పైసలు రిక్రూట్మెంట్ చేయరి. ఇప్పటి వరకు జరిగిన అత్యాచారాలు చేసినటువంటి ముండా కొడుకులను ఎంతమందిని ఎన్కౌంటర్ చేసారో ప్రకటించండి. ఎంతమంది ఆడపిల్లల అత్యాచారాలు జరిగినాయో వాళ్ళందరికీ తల్లులకు మీరు క్షమాపణ చెప్పండి. రాజ్యం వేలే ముండా కొడుకులు, అది రాష్ట్రాలైనా సరే కేంద్రమైనా సరే అది జరగాలి. అది జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రజలను మోసం చేసి, ప్రజలను ఇంకా నమ్మించుకుంటూ ఉండాలని అనడం అనేది దుర్మార్గమైనది. దేవునికే రక్షణ ఇస్తలేరు, దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. మీరు ఎవరి కోసం చేస్తారో మీరు చెప్పాలి ఈ ప్రజలకి.